చాలా మంది దగ్గర మనకి మనీ ఉండదు స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మనకి డెవలప్ చేయాలనుకుంటే మనకి మనీ అయితే అవసరం ఉంటుంది. సో అలాంటి వీడియో అనమాట. ఇది కంప్లీట్గా బిజినెస్ లోన్స్ అండ్ మార్ట్గేజ్ లోన్స్ ఇచ్చే కంపెనీ అండి. ఓన్లీ బిజినెస్ లోన్స్ అయినా సార్ ఇంకా వేరే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన సైడ్ నుంచి. లేదు సార్, హెచ్ఎల్ కానీ ల్యాప్ అంటాం, అంటే లోన్ అగేన్స్ ప్రాపర్టీ, మార్ట్గేజ్ లోన్ అంటారు మీ భాషలో. మాకు వచ్చే కాల్స్ ఎట్లా వస్తున్నాయంటే బయట అంతా అప్లై చేసుకొని 30-40 ఎంక్వైరీస్, ఒక పర్సన్ అయితే 200 ఎంక్వైరీస్. దానివల్ల సిబిల్ కూడా ఖచ్చితంగా సిబిల్ పోతుంది. అట్లా కాదు, ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీరు అనుకున్న దానికన్నా బెటర్గా చేయగలుగుతాం మేము. ఓకే ఓకే. ఇంకోటి ఏమంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, స్పెషల్గా ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లు ఉన్నాయి, క్విక్ అప్రూవల్స్. మీరు అక్కడిక్కడ తిరగకుండా ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము చాలా బెటర్గా చేయగలుగుతాం మీకు లోన్ అనేది. సూపర్. అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది మాకు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మూవా. సో ఈరోజు వచ్చేసి మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో తీసుకొచ్చేసానండి. సో ఇన్ని రోజులు మన ఛానల్లో బిజినెస్ సంబంధించిన వీడియోస్ అన్నీ చేసాం, కానీ ఆ బిజినెస్ నడవాలంటే మనకి మనీ కావాలి కాబట్టి సో చాలా మంది దగ్గర మనకి మనీ ఉండదు స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మనకి డెవలప్ చేయాలనుకుంటే మనకి మనీ అయితే అవసరం ఉంటుంది. సో అలాంటి వీడియో అనమాట. ఇది కంప్లీట్గా బిజినెస్ లోన్స్ అండ్ మార్ట్గేజ్ లోన్స్ ఇచ్చే కంపెనీ అండి. సో కంపెనీ నేమ్ వచ్చి సిగ్నేచర్ లోన్స్ అండ్ లోన్స్ కన్సల్టెన్సీ. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్ ముషీరాబాద్లో లొకేటెడ్ అయి ఉంటుందండి. సో ఇలా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో అవన్నీ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సార్ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి సార్ తోటి. సో హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. యస్. సో చాలా మంత్స్ అయిపోయింది మన లాస్ట్ వీడియో చూసి, అండ్ లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది కాంటాక్ట్ అయ్యారని చెప్పారు మీరు. సార్ చాలా రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. సూపర్. సో మనది వచ్చేసి ఫిష్ మార్కెట్, రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గరలో ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ముషిరాబాద్, మూసారాంబాగ్, మూసాపేట, మాసప్ ట్యాంక్ ఇవన్నీ సేమ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి. కానీ హైదరాబాద్ మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టేషన్ అనేది మెట్రో స్టేషన్ నియర్ బై ఉంటుంది అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో అక్కడికి విజిట్ చేసి మనం అన్ని చూసుకొని చేసుకోవచ్చు. మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు ఆఫీస్ రావచ్చు, అసలు అనుమానం అవసరం లేదు. లొకేషన్ పెట్టాను, నేను వస్తాను. ఓకే. ఇన్ కేసు ఆఫీస్ చూసుకోవాలంటే మటుకు నా వాట్సాప్ నంబర్లో ఆఫీస్ లొకేషన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. సో మన లాస్ట్ టైం అయితే చాలా టైప్స్ ఆఫ్ బిజినెస్ సంబంధించిన వీడియోస్, ఐ మీన్ ఎలాంటి లోన్స్ ఇస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును సార్. సో దానికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఎలాంటి టైప్స్ ఆఫ్ లోన్ ప్రజెంట్ ఇస్తున్నారు సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వచ్చింది సార్, చాలా మారింది లాస్ట్ టైంకి ఇప్పటికి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా పెరిగినాయి. ఓకే. 1.5 year అయిపోయింది మనం కలిసి కూడా. సో ఏం కంపెనీ మారినా సిబిల్ మటుకు ఖచ్చితంగా ఉండాలి సార్. సిబిల్ కంపల్సరీ కదండి, సిబిల్ మ్యాండేటరీ ఉండాలి. సిబిల్ బాగాలేకుండా లోనే రాదు. ఇన్ కేస్ వైఫ్ పేరు మీద బిజినెస్ ఉందనుకోండి, హస్బెండ్ ఖచ్చితంగా తీసుకుంటారు కొన్ని కంపెనీలు. కొన్ని కంపెనీలు తీసుకోవు. అబో 2 CR టర్న్ ఓవర్ ఉంది, 2 years పైన మనం బిజినెస్ అయితే పెట్టి అంటే కనుక మన హస్బెండ్ ని తీసుకోకుండా సరే చేయొచ్చు. ఇన్ కేసు 2 years లేదు, 1 year అవుతుంది, హస్బెండ్కి సిబిల్ బాగాలేదు అంటే మనం హస్బెండ్ ప్లేస్లో హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కానీ లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీ అప్లికెంట్ ఉంది అనుకోండి, హస్బెండ్ని తీసుకోకుండా బ్రదర్, ఫాదర్ ఇట్లా ఎవరైనా తీసుకొని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. బట్ కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ పని అయితే అవుతుంది, ఖచ్చితంగా లోన్ అయితే అయిపోతుంది. అంటే లోన్ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారు సార్ లోన్స్ అనేది? ఇప్పుడు సార్ మన దగ్గర 50,000 నుంచి స్టార్ట్ చేసుకుని 5 కోట్ల వరకు అన్నా మనం చేయొచ్చు. ఓకే. వాళ్ళకి కట్టుకునే కెపాసిటీ ఉండాలి, రీపేమెంట్ రాకంటే మనం ఖచ్చితంగా మనం ఉండాలి. మనం మల్టిపుల్ గా చేస్తాం కాబట్టి మనకు అవకాశం ఉంది. అంటే వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి, బిజినెస్ మోడల్ బట్టి మనకు శాంక్షన్ అవుతుంది లోన్. అవును సార్, మీరు అనేది కూడా వాస్తవమే, బిజినెస్ బట్టి కూడా శాంక్షన్ అవుతుంది. బట్ ఇన్ కేస్ 30 lakhs మనం ఒక బ్యాంక్ నుంచి మనం ఫండింగ్ ఇప్పించినా కూడా మల్టిపుల్ గా కొట్టినాం అనుకోండి, 30 into 5 కొట్టినా కూడా 1,50,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. మనం మినిమం 1 కోటి రూపాయలు అంటాం, కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం 1,50,000 పైన అవుతుంది. ఖచ్చితంగా వస్తుంది. సిబిల్ మ్యాండేటరీ ఉండాలి. మన డైరెక్ట్ గా మనం బ్యాంక్ వెళ్ళి చేసి ఒక బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ మనకి నచ్చినంత రాదు. మీకు నచ్చినంత 1 crore కావాలంటే 30 lakhs 40 lakhs వరకు వాళ్ళు శాంక్షన్ చేస్తారు. 30 lakhs 40 lakhs ఖచ్చితంగా రాదు సార్. 10 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తారు ముద్రలో కూడా. దానికి మళ్ళీ 5 months పైన టైం పడుతుంది. మీరు తిరుగుతూ ఉండాలి బ్యాంక్కి, బాబు ప్రాసెస్ లో ఉంది, రేపు రైలు ఉండరా అంటారు. ఆడ 5 months మినిమం టైం, నా దగ్గర 5 days లో డిస్బర్స్ అయిపోతుంది. ఓకే. అదే సేమ్ బ్యాంక్ నుంచి సేమ్ అమౌంట్ ఓన్లీ 5 days లో డిస్బర్స్ అయిపోతుంది. నాకు 5 days కూడా టైం ఎక్కువ అయితే, నాకు 2 రోజులు కావాలన్నా కూడా ఇప్పుడు టెక్స్టైల్ వాళ్ళకి స్పెషల్ గా ఆఫర్ ఉన్నాయి. దసరా దీపావళి ఉంది కాబట్టి ఇన్స్టెంట్ అప్రూవల్ ఇచ్చేస్తారు. కస్టమర్ కూడా సపోర్ట్ చేయాలి. ఓన్లీ 2 days లో డిస్బర్స్ అయిపోతుంది మనకి. ఇవాళ ఇచ్చినారు, ఇవాళ ఫ్రైడే కదా, సండే మార్నింగ్ మీకు డబ్బులు వస్తాయి. ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి చెప్తున్నారు సార్, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. సో కొంతమంది న్యూగా ఇప్పుడే స్టార్ట్ చేసేయాలనుకుంటున్నారు, నా దగ్గర అమౌంట్ లేవు, ఇప్పుడు అమౌంట్ కావాలంటే సో వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. వాళ్ళకి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, వాళ్ళకి కూడా మనం మినిమం 50,000 నుంచి 2 లక్షల వరకు ఇప్పిస్తాము. సిబిల్ మాత్రం మ్యాండేటరీ ఉంటుంది. ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లోన్లకు రావాల్సింది. అప్లికెంట్ మేల్ ఉన్నా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా రావాలి. అబౌట్ 25 years ఏజ్ ఉండాలి. పంజాగుట్టకి వెళ్ళి ఓన్లీ 5 kilometers, మాక్సిమం 10 kilometers. ఓన్లీ అండర్ సిటీ ఉండాల్సి వస్తుంది. సిటీయే సార్, బయట చేయలేము. మనం సిటీ దాటి చేయాలంటే మటుకు అబౌట్ 2 CR టర్న్ ఓవర్ ఉండాలి. అది కూడా 3 years. అంటే ఇది 2025 అంటే 2022 జనవరి 1 నుంచి మనకి
బిజినెస్ ప్రూఫ్ లైక్ జిఎస్టీ, ఎంఎస్ఎంఈ, లేబర్ లైసెన్స్, ఎనీ ఒకటి ఖచ్చితంగా ఆన్లైన్లో కనిపించే లైసెన్స్ ఒకటి ఉండాలి, 2 కోట్ల పైన టర్న్ ఓవర్ ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళకి కూడా మనకి చేపిస్తాం. హైదరాబాద్ దాటి మనం చేపించగలుగుతాం. సూపర్ సార్. సార్ బిజినెస్ లోన్ కావాలనుకుంటే సో సిబిల్ స్కోర్ కంపల్సరీ అని చెప్పారు. సో మనకి బ్యాంక్ వెళ్ళినా అదే అడుగుతారు కాబట్టి అంటే అక్కడికి మనం ఇచ్చే చేంజెస్ ఏముంటాయి? మీరు అదే అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా, మనం అప్రోచ్ అవ్వాల్సిన వాళ్ళకి అవసరం ఏముంటుంది? లేదు సార్, ఇప్పుడు బ్యాంక్ వెళ్తారు సిబిల్ బాగుంటే అని చెప్పి నేను ఎందుకు అంటున్నా అంటే సిబిల్ బాగాలేని వాళ్ళు ఎక్కువ కాల్స్ చేస్తున్నారు. అందుకే నేను ఖచ్చితంగా సిబిల్ బాగుండాలనే చెప్తున్నాను. అదే పనిగా మాకు చాలా టార్చర్ అయిపోయింది వాస్తవానికి. సో అది కాదు ఇబ్బంది. సో సిబిల్ బాగుండాలని ఎందుకు అంటున్నా అంటే మీకు బెటర్గా చేయగలుగుతాం. ఇప్పుడు బ్యాంక్ వెళ్తారు, మీరు తిరుగుతుంటారు, ఇవాళ రేపు ఆన్లైన్ కూడా యాప్స్ ఎక్కువైపోయినాయి. మీకు వాళ్ళు ఎంతో ఇస్తారు, 50,000 1,00,000 రూపాయలు ఏదో ఇస్తారు, వాళ్ళకి తెలియదు మీకు అరే నాకు ఎందుకు ఇంత వచ్చింది, ఎలిజిబిలిటీ ఎక్కువ ఉండొచ్చు కదా. అందుకే ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీరు లోన్ కావాలంటే ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము చాలా బెటర్గా చేస్తాం. మీరు ఊహించిన దానికన్నా బెటర్గా చేయగలుగుతాం. మాకు వచ్చే కాల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే బయట అంతా అప్లై చేసుకొని 30-40 ఎంక్వైరీస్, ఒక పర్సన్ అయితే 200 ఎంక్వైరీస్, దానివల్ల సిబిల్ కూడా ఖచ్చితంగా సిబిల్ పోతుంది. అట్లా కాదు, ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీరు అనుకున్న దానికన్నా బెటర్గా చేయగలుగుతాం మేము. ఓకే. ఓన్లీ బిజినెస్ లోన్స్ అయినా సార్ ఇంకా వేరే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన సైడ్ నుంచి? లేదు సార్, హెచ్ఎల్ కానీ ల్యాప్ అంటాం, అంటే లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, మార్టిగేజ్ లోన్ అంటారు మీ భాషలో. సో అవి కూడా చేస్తాము. హెచ్ఎల్ స్పెషాలిటీ ఏంటంటే సార్ హోమ్ లోన్ అంటే పర్చేస్, ఒక ఇల్లు కొనేదాన్ని హోమ్ లోన్ అంటాం మనం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, హెచ్ఎల్కి ల్యాప్కి మార్టిగేజ్కి తేడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు. సో హోమ్ లోన్ అంటే మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటే మీ హస్బెండ్ సిబిల్ బాగాలేకున్నా ఓన్లీ లేడీ అప్లికెంట్ని తీసుకొని మనం లోన్ చేస్తాం సార్, అప్ టు 2 CR. హస్బెండ్ తీసుకోము, కొడుకుని తీసుకోము, ఎవరిని తీసుకోము, ఓన్లీ లేడీ అప్లికెంట్ అప్ టు 2 CR మనం హోమ్ లోన్ చేస్తాం. ఇది ఎక్కడ సాధ్యపడదు, మీకు మనం చేసి పెడతాం. సూపర్. అంటే వీళ్ళ దగ్గరికి విజిట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈజీగా మనకి ప్రాసెస్ చేసి ఇచ్చేస్తారు లోన్ అనేది. మనకి హెడేక్ కాకుండా సింపుల్గా వీళ్ళకున్న పరిచయాలతోటి బ్యాంక్స్ లో సో డైరెక్ట్గా చేసిస్తారు అనమాట. సో ఆల్మోస్ట్ ఎన్ని బ్యాంక్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారు సార్ లోన్స్ అనేది? చాలా ఉన్నాయి సార్, మనకు 100 కంపెనీల దాకా ఉన్నాయి. కాకపోతే మనకు తెలిసిపోతుంది, మనకు ఒక కస్టమర్ ఫోన్ చేసినంటే అతను ఎక్కడ చేయాలి, కరెక్ట్గా అక్కడే చేస్తాం మనం. ఓకే. అందువల్ల మనకి పాసిబుల్ అవుతుంది. ఎస్, వాళ్ళున్న రిక్వైర్మెంట్కి ఏ బ్యాంక్ నుంచి కానీ ఏ కంపెనీ నుంచి కానీ లోన్ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఈజీగా మనం చేసేయగలుగుతాం. సూపర్. అట్లా కస్టమర్ కూడా సపోర్ట్ చేయాలి. మనం చెప్పాం కదా, హెచ్ఎల్ హోమ్ లోన్ పోయినప్పుడు ఎవరైతే లేడీ అప్లికెంట్ ఉంటారో వాళ్ళ హస్బెండ్ తీసుకోకుండా చేస్తామని చెప్పాం కదా. మళ్ళీ నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇది రాంగా మళ్ళీ వెళ్తుంది పబ్లిక్కి. ఖచ్చితంగా 2 years పైన టర్న్ ఓవర్ ఉండాలి, ఐటీ రిటర్న్స్ మ్యాండేటరీ ఉండాలి లేడీ అప్లికెంట్ అయితే. ఓకే, మీరు ఫ్రెష్గా తీసుకొని వచ్చేసి నా హస్బెండ్ నా సిబిల్ బాగాలేదు మా భార్య పేరు మీద లోన్ చేయాలంటే అట్లా కాదు. 2 years మినిమం మనకు వింటేజ్ ఉండాలి, ఐటీ రిటర్న్స్ ఉండాలి, అప్పుడు మనం హోమ్ లోన్ అనేది చేస్తాం. మనం చేసేయగలుగుతాం. అప్పుడు లేడీ అప్లికెంట్, లేడీ ఒక స్త్రీ, మన స్త్రీ శక్తి అంటాం దాన్ని. సో ఆమె 2 years పైన బిజినెస్ రన్ చేస్తుంది సక్సెస్ఫుల్గా. మనం కో అప్లికెంట్ కింద ఫాదర్ని కానీ హస్బెండ్ కానీ తీసుకోకుండా 2 years వింటేజ్ ఉండి 2 years పైన టర్న్ ఓవర్ ఉంటే 2 CR పైన టర్న్ ఓవర్ ఉంటే ఖచ్చితంగా మనం 60 lakhs to 2 CR మనం చేయగలుగుతాము. 6 years టెన్యూర్, 6 సంవత్సరాలు మనం రీపేమెంట్ ట్రాక్, 6 సంవత్సరాలు మనం ఇస్తాం లోన్ పీరియడ్, రీపేమెంట్ పీరియడ్ అంటాం. సో ఇలాంటి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 6 years ఎవరి ఇయర్ మీకు 6 సంవత్సరాలు. బిజినెస్ అంటే మాక్సిమం 5 years, అది కూడా ఒకటే బ్యాంక్ ఇస్తుంది. ఎవరైనా సరే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇస్తాము. మనం లేడీ అప్లికెంట్ ఎవరైతే 2 సంవత్సరాల పైన టర్న్ ఓవర్, 2 సంవత్సరాల పైన వింటేజ్ ఉండి 2 CR పైన టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్ళకి మటుకు మనం హస్బెండ్ని తీసుకోకుండా చేయగలుగుతాం. 6 years ఇస్తాం. మనకు హైదరాబాదే కాకుండా మనం వేరే సిటీస్ కూడా చేస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి, సంగారెడ్డి, ఇంకా చాలా ఉంటాయి మనకి. అలాంటివి కూడా సిటీ లిమిట్స్ ఒక 10-15 కిలోమీటర్లు. హైదరాబాద్ అయితే 50 కిలోమీటర్లు. హైదరాబాద్ దాటి జిల్లాల వారిగా చేయాలంటే మనకు ఒక 10-15 కిలోమీటర్ లోకల్ డిస్టెన్స్. టౌన్స్ ఏదైతే మన టౌన్ అనుకో అక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు అంత నుంచి చేయగలుగుతాం. వేరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా సరే. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజమండ్రి వచ్చింది అనుకోండి, రాజమండ్రి నుంచి ఒక 10 కిలోమీటర్లు. ఆ చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి ఒక 10-15 మెయిన్ సిటీ నుంచి ఏదైతే లోకల్ మనం టౌన్ అనుకుంటామో అక్కడ నుంచి 10-15 కిలోమీటర్లు. మళ్ళీ మారుమూల గ్రామం ఉండి చేయమంటే నేను చేయలేను. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదండి బిజినెస్లకు సంబంధించి. సో డెఫినెట్లీ మనం 10-15 కంపెనీస్ కానీ 10-15 బ్యాంక్స్కి వెళ్ళి ఇక్కడ రాకపోతే ఇంకో దగ్గర ఇంకో అట్లా తిరగడం వల్ల మనకు సిబిల్ కూడా లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లోన్ కూడా రాదు. తర్వాత లాస్ట్కి వీళ్ళని కాంటాక్ట్ అయినా కూడా వీళ్ళు కూడా సిబిల్ తక్కువ ఉంటే వీళ్ళు కూడా అప్రూవ్ చేయించడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇవన్నీ తిరగకుండా మీరు డైరెక్ట్లీ వీళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అయితే ఫాస్ట్గా మీరు డిస్పాచ్ చేయగలుగుతారు కదా. అదే సార్, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట అంతా తిరిగేసి వచ్చి లాస్ట్ మా దగ్గర వస్తున్నారు. అలా కాకుండా ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీరు లోన్ అంటే కనుక ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, బెటర్గా చేయగలుగుతాం. ఇప్పుడు 30-40 దగ్గర తిరిగేసి వస్తారు సార్, దానివల్ల వాళ్ళకి సిబిల్ పడిపోతుంది ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే వచ్చే దగ్గర కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, నాది
5th ఎంక్వైరీ ఉండాలంటారు. ఒక బ్యాంక్ అనుకుందాం, నాది 5th ఎంక్వైరీ ఉండాలి. అదే 6వ ఎంక్వైరీ ఉంది అనుకో వాళ్ళు చేయరు. అది మీకు తెలియదు, మాకు తెలుస్తుంది ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి. అందుకే ఈ లెక్కలు మాకు తెలుసు కాబట్టి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇంకోటి ఏమంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, స్పెషల్గా ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లు ఉన్నాయి, క్విక్ అప్రూవల్స్. మీరు అక్కడిక్కడ తిరగకుండా ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము చాలా బెటర్గా చేయగలుగుతాం మీకు లోన్ అనేది. అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది మాకు. సో ఎవరైనా విజిట్ చేయాలంటే మన ఆఫీస్ కానీ ఎక్కడ ఉంది సార్ లొకేషన్? మనది ఇక్కడ రామ్నగర్ ముషిరాబాద్ సార్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటే మీకు అందరికి నోటెడ్ ఉంటుంది, నియర్ బై, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, మీరు ముషిరాబాద్ నా వాట్సాప్లో ఆఫీస్ లొకేషన్ ఉంటుంది, తీసుకొని మీరు ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మీరు బిజీ ఉన్నా కూడా మీ కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళి కూడా మాక్సిమం మేమే వస్తాం మీ దగ్గర. మీకు అనుమానం ఉంటే కనుక మీరు మా దగ్గర రండి. అనుమానమే అవసరం లేదు, బట్ అనుమానం ఉంటే కనుక మీరు రావచ్చు. వెరీ నైస్.